చూస్తున్నారు కదా, ఇది హైదరాబాద్ ట్యాంక్ బండ్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఇది. చూడండి, ఒకసారి చూడండి హైదరాబాద్ ట్యాంక్ బండ్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దకు సాయంత్రం వేళలో చాలా మంది ఫ్యామిలీస్తో వస్తారు. ఇక్కడ యూత్ ఇక్కడికి వస్తారు, తర్వాత పిల్లలు వస్తారు, ఎంతో ఆహ్లాదకరంగా గడుపుతారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ట్యాంక్ బండ్ ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. కొన్ని విగ్రహాలు కూడా, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల విషయంలో గతంలో భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇప్పుడు అదేం లేదు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చెట్లు, నీడ, ఆడుకునేటువంటి అవకాశం, అక్కడక్కడ స్థలం, పార్కింగ్ ప్లేసు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ప్రత్యేకించి ఇక్కడ రావడం వల్ల ఉల్లాసం, ఉత్సాహంగా ఉంటారు చాలామంది కుటుంబ సభ్యులు. తర్వాత దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇది హుస్సేన్ సాగర్ అనేటువంటి పెద్ద చెరువు ట్యాంక్. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఈ యొక్క ట్యాంక్ బండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అంతకుముందు చిన్న కట్ట మాదిరిగా మామూలుగా ఉండేది, అంటే పట్టింపు లేదు, సింగిల్ రోడ్డు చిన్నది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చారిత్రాత్మక ప్రదేశాలను, పర్యావరణ ప్రదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ట్యాంక్ బండ్ ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. అంటే హుస్సేన్ సాగర్ని ట్యాంక్ బండ్గా తీర్చిదిద్ది ఒక పక్క నక్లెస్ రోడ్డు కూడా ఏర్పాటు చెందిన, దాన్ని నక్లెస్ రోడ్ అని పేరు తర్వాత పెట్టారు. ఈ యొక్క ట్యాంక్ బండ్ను అభివృద్ధి చేసి కుటుంబాలందరికీ కావాలి సాయంత్రం పూట వచ్చే విధంగా, ప్రత్యేకించి ఆదివారం నాడు కానీ పండుగల నాడు కానీ వచ్చే విధంగా తీర్చిదిద్ది ఈ యొక్క ట్యాంక్ బండ్ బాగా అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారికి కూడా, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ప్రభుత్వాలు కానీ కొంత ట్యాంక్ బండ్పై దృష్టి పెట్టడం జరిగింది. అందరికీ అభినందనలు. అందరికీ మన చెరువుల్లోనూ, భూమిలోనూ, గాలిలోనూ అనేక రకాల కాలుష్యంగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్లాస్టిక్ ఉంది ప్రపంచంలో. దాదాపుగా జంతువుల రక్తంలోనూ, మానవుల రక్తంలోనూ ప్లాస్టిక్ ప్రవేశించి అనేకమైన ఇబ్బందులు కలిగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా క్షీణింపజేస్తున్న పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకోసం ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా బంద్ చేయాలని కోరుకుంటూ మన ముఖ్య అతిథి డాక్టర్ లుప్నా సరవత్ మేడం గారిని, మన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ లుప్నా సరవత్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, కానీ ఎవరు అంతగా పట్టించుకోరు. అందువల్ల మరొకసారి మనం హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. వారు మంచి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా గ్రామాల్లో కానీ, రెండు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ అక్కడక్కడ కొన్ని సంస్థలు, కొన్ని సేవా సంస్థలు ఈ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నం కూడా చేస్తుంటాయి. అందువల్ల ప్రత్యేకంగా వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఒకటే, మనం మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి. గౌరవనీయులు దరిపెల్లి రామయ్య గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన ఇప్పుడు లేరు ఖమ్మం జిల్లా. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి అనే భావనను మనం పెంపొందింప చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాము.